interesting incident is that, so when the Namakarana, naming ceremony, so the Vasishtha, the Kulaguru, so named the child as Rama. So this Rama contains only two letters, Ra and Ma. So Dasharatha was very much disappointed. So he told Vasishtha, what is this? He is going to be the emperor. So given him the name only two letters, Ra and Ma. Then Vasishtha explained to him the significance of these two letters, Ra and Ma, Rama. He says, from the Ashtakshari mantra, that is Om Namo Narayanaya. He took the letter Ra. From Om Namo Narayanaya, he took the letter Ra. And then Shiva Panchakshari mantra, Om Namah Shivaya. He took the letter Ma. So that became the mantra, Sri Rama. Vasishtha said, this is not the name, this is the mantra. Not only the mantra, this is the Taraka mantra, by repetition of which millions will get mukti. What happened to Sri Ramakrishna when he went to Benares? So when the boat went to Manikarnika Ghat, so there he had a wonderful vision. What was the vision? So he saw the mother Kali going to every funeral pyre, raising the jiva from there and cutting all the bondage. Sri Ramakrishna is visualizing this. So then comes Shiva. What he does? He goes to the every jiva and gives him a mantra. What is that mantra? That is Taraka mantra. That is Rama mantra. So this Rama mantra is given to every jiva, and after that, so they are being liberated. So this is the two letters. This mantra contains everything. How Sri Ramakrishna visualized that. So this Taraka mantra, Rama nanu brova dayarada, Rama nanu brova dayarada, na tandri nayana bhirama, nanu brova dayarada, na tandri nayana bhirama, nanu brova dayarada. కోరి కోరి నిన్ను పిల్చితిరా, కోరి కోరి నిన్ను పిలిచితిరా, నన్ను చేరదీయరా వేరా రామ. కోరి కోరి నిన్ను పిల్చితిరా, నన్ను చేరదీయరా వేరా రామ. నీ భక్తుడనే కానా రామ, నీ భక్తుడనే కానా రామ, నీల నీరద శ్యామ రామ. నీ భక్తుడనే కానా రామ, నీల నీరద శ్యామ రామ రామ. నన్ను బ్రోవా దయరాదా, నా తండ్రి నయనాభిరామ. నన్ను బ్రోవా దయరాదా. రామ రామ శ్రీ రవికుల సోమ, రామ రామ శ్రీ రవికుల సోమ, దశరథ రామ ధనుజ విరామ. రామ రామ శ్రీ రవికుల సోమ, దశరథ రామ ధనుజ విరామ, తారక రామ శ్రీ రఘురామ. తారక రామ శ్రీ రఘురామ,
భద్రాద్రి రామ తారక రామ శ్రీ రఘురామ పావన నామ భద్రాద్రి రామ రామ నన్ను బ్రోవదయరాధా నా తండ్రి నయనాభిరామ నన్ను బ్రోవదయరాధా శరణు జొచ్చిన శత్రు సోదరుని శరణుజొచ్చిన శత్రు సోదరుని అభయమిచ్చిన ఔదార్యుండవు శరణు జొచ్చిన శత్రు సోదరుని అభయమిచ్చిన ఔదార్యుండవు ఆర్తత్రాణపరాయణుడగు నిన్ ఆతత్రాణపరాయణుడగుని ఆశ్రయించి తిని ఆదరించుమా ఆతత్రాణపరాయణుడగుని ఆశ్రయించితి ఆదరించుమా రామ నన్ను బ్రోవదయరాధా నా తండ్రి నయనాభిరామ నన్ను బ్రోవదయరాధా నా తండ్రి నయనాభిరామ నన్ను బ్రోవదయరాధా రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ రాజా రామ 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 జయ రాజా రామ 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 జయ రాజా రామ జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ రామ జయ రాజా రామ 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 జయ రాజా రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ రామ నన్ను బ్రోవదయరాధా నా తండ్రి నయనాభిరామ నన్ను బ్రోవదయరాధా శ్రీరామచంద్రుల వారి జన్మదినం. ఆ రోజు నామకరణం చేయాలి. వశిష్ఠ మహర్షి ఈ నామకరణాన్ని మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ రామ అనే పేరును ఉచ్చరించినప్పుడు దశరథ మహారాజుకు కాస్త అంత బాగా అనిపించలేదు. ఇదేంటిది, ఇతను మహారాజు కాబోతున్నాడు, చక్రవర్తి కాబోతున్నాడు, అటువంటి బాలునికి రెండే అక్షరాల పేరు పెడుతున్నారు కదా రామ అని. ఇంకా కొద్ది పెద్దగా ఉంటే పేరు బాగుండేదని చెప్పి ఆయన వశిష్ఠ మహర్షికి చెప్తే, అప్పుడు వశిష్ఠుల వారు ఆ రామ అనే 2 అక్షరాల పేరు గురించి, మహత్వం గురించి దశరథ మహారాజుకు వివరిస్తారు.
వశిష్ఠ మహర్షి అంటారు, దశరథ, ఈ రామ అక్షరాల గురించి నీకు చెప్తాను వివరంగా అని చెప్పి అంటారు. అష్టాక్షరీ మంత్రం ఓం నమో నారాయణాయ. ఆ అష్టాక్షరీ మంత్రం నుంచి రా అనే అక్షరాన్ని తీసుకొని తరువాత శివపంచాక్షరి ఓం నమ శివాయ, దాని నుంచి మా అనే అక్షరాన్ని తీసుకొని రెంటినీ కలిపి రామ అనే 2 అక్షరాలు చాలా మహత్వపూర్ణమైంది అని చెప్తారు. వశిష్ఠ మహర్షి అంటారు, ఇది సామాన్యమైన పేరు కాదు, ఇది ఒక మహామంత్రం. ఈ నామాన్ని ఉచ్చరించి, ఈ మహామంత్రాన్ని ఉచ్చరించి వేల కొలది మంది, లక్షల కొలది మంది ముక్తిని పొందుతారు దశరథ అని చెప్పి వశిష్ఠ మహర్షి అని చెప్తారు. అంటే ఈ రామ అనేది ఒక మహామంత్రం, తారక మంత్రం. దీనే రామకృష్ణ వారు కూడా వారణాసికి వెళ్ళినప్పుడు అక్కడ పడవలో వెళ్తున్నారు. అక్కడ మణికర్ణిక ఘట్టానికి చేరుకున్నప్పుడు ఆయనకు ఒక అద్భుతమైన దృశ్యం, దివ్య దృశ్యం కనబడింది. అక్కడ చనిపోయిన వారి మృతదేహాలు దహనం చేస్తున్నారు. అప్పుడు ఆయన రామకృష్ణ వారు చూస్తున్నారు, సాక్షాత్తు కాళీమాత ప్రతి మృతదేహాన్ని దగ్గర వచ్చి అందులో ఉన్నటువంటి జీవుణ్ణి లేపి అతని బంధాలంతా కూడా ఖండిస్తూ ఉన్నాయి. కాళీమాత బంధాలంతా తెంచేస్తున్నారు. తరువాత సాక్షాత్ పరమేశ్వరుడు ఆ జీవుని దగ్గరికి వచ్చి ఆ జీవుని చెవిలో మంత్రాన్ని చెప్తున్నారు. అదేంటంటే మహామంత్రం, తారక మంత్రం. అది రాముల వారి మంత్రం. రామ అనే మంత్రోపదేశాన్ని ఆ జీవునికి చేస్తున్నారు సాక్షాత్ పరమేశ్వరుడు. ఆ మంత్రాన్ని విన్న వెంటనే ఆ జీవునికి ముక్తి లభిస్తుంది. ఇలా రామకృష్ణుల వారు తమ దివ్య దర్శనంలో చూశారు. అంటే ఈ రామ అనే 2 అక్షరాల మహామంత్రం, ఈ మహామంత్రాన్ని జపించే వారికి ఎలా ముక్తి కలుగుతుందో రామకృష్ణుల వారు సాక్షాత్తు గమనించారు. ఇక్కడ మనం చూస్తాం, రాముల వారికి ఇష్టదైవం సాక్షాత్ పరమేశ్వరుడు, శివునికి ఇష్టదైవం శ్రీరామచంద్రుడు. రాముడు ఎప్పుడు కూడా శివుని ధ్యానం చేస్తూ ఉంటాడు. అలాగే శివుడు కూడా రాముల వారిని ధ్యానం చేస్తూ ఉంటారు. ఇలా ఒకరికి మరొకరు ఇష్టదైవంగా ఉంటున్నారు. శ్రీరామచంద్ర కృపాలు భజమన హరణ భవ భయదారుణం నవకంజలోచన కంజముఖకర కంజపద కంజారుణం శ్రీరామచంద్ర కృపాలు భజమన హరణ భవ భయదారుణం
Shri Ram, Shri Ram, Kandarpa aganita amit chavi navanila nirada sundaram patapitamaanaku tadita ruchi shuchi naumi janakasutavaram Shri Ramachandra Kripalu bhajamana haran bhava bhayadarunam Shri Ram, Shri Ram, Shri Ram, Shri Ram. Bhajadina bandhu dinesha danava daitya vamshani kandanam Raghunandananda Kanda Kaushala Chanda Dasharatha Nandanam Shri Ramachandra Kripalu bhajamana bharana bhava bhayadarunam Shri Ram, Shri Ram, Shri Ram, Shri Ram. Shiramukuta kundala tilaka charu udaru anga vibhushanam ajanubhuja sharachapadara sangramajita haradushanam Shri Ramachandra Kripalu bhajamana harana bhava bhayadarunam Shri Ram, Shri Ram, Shri Ram, Shri Ram. Iti badata tulasi dasa shankara sesha muni manaranjanam mama hrudaya kanja nivasa kuru kamadi kaladhala ganjanam Shri Ramachandra Kripalu bhajamana harana Shri Ram, Shri Ram, Shri Ram, Shri Ram, Shri Ram, Shri Ram. There are so many Ramayanas. In south, very well known is Valmiki Ramayana. In the north, Tulsi Ramayana. So there is one Ananda Ramayana. So from that Ananda Ramayana, there are many interesting incidents. So we all know how Hanuman goes in search of Sita. So when he finds Sita and Sita gives Chudamani, so Hanuman is coming back. So then he was thinking, so what a great achievement it is. So I am the only person who could cross such a vast ocean and then so meet Mother Sita, convey the message of Rama. So it's a great achievement on my part. So nobody could do from my side. So this ahankara was growing in him. So Sri Ramakrishna says, it is most difficult to give up this ahankara, egoism. He says, keep the ripe ego and give up unripe ego.
The ripe ego is, I am the child of God. I am servant of God. So here, he thinks, I am so and so, I am so and so great. It is unripe ego. So the Rama is all-knowing. So then he thought, what this Hanuman is doing now, his egoism is growing the unripe ego. So I must put a check and correct him. He is my child. So when he was coming back with that Chudamani, suddenly he feels very thirsty. So then he finds a beautiful hermitage, ashrama. He comes down, sees one Rishi meditating. So Tejasvi, that Rishi, sitting and meditating. So they asked, he prostrated and asked, I am feeling very thirsty, so I want some water. So he did not open his eyes, just showed the place where water is available. So what he did, he kept the Chudamani before the Rishi, so he went to satisfy his thirst. So in the meantime, one monkey came from somewhere, they took the Chudamani, put it into Kamandala of the Rishi. So Hanuman came, saw this, it is not there, Chudamani is not there. Asked the Rishi, what happened to my Chudamani? He said, look into that Kamandalu. So when he saw in the Kamandalu, he was simply surprised. What was there inside? So many Chudamanis are there, not one. All are looking alike. So then he asked, what is this? I brought only one Chudamani. How so many are there? So then the Rishi said, he smiled and said, my child, it's not the first time Ramayana is being enacted. It happened so many times. Every time it happens, so Ravana is born, he abducts Sita, Hanuman comes in search of Sita, so Sita gives Chudamani. It happened several times. Not the first time. So Hanuman understood. So he became egoistic unnecessarily. So he felt so bad. He realized his mistake. So they went to Rama and narrated everything. So Rama smiled and said, I am that Rishi. I was that Rishi. So I wanted to correct you. So how Lord always protects his children. So if they go wrong way also, so Lord never allows them. Rama Kodanda Rama Rama Kalyana Rama Rama Kodanda Rama Rama Pattabhi Rama Rama Kodanda Rama Rama Kalyana Rama Rama Kodanda Rama Rama Pattabhi Rama Rama Sitapati Rama Nivegati Rama Nikumrakiti Rama Nichejikiti Rama Sitapati Rama Nivegati Rama Nikumrakiti Rama Nichejikiti Rama Kodanda Rama Rama Kalyana Rama Rama Kodanda Rama Rama Pattabhi Rama Rama Nikevaru Jodu Rama Krikanta Chodu Rama Nenu Nivadu Rama Nato Matadu Rama Nikevaru Jodu Rama Krikanta Jodu Rama Nenu Nivadu Rama Nato Matadu Rama Kodanda Rama Rama Kalyana Rama Rama Kodanda Rama Rama Pattabhi Rama Rama Nidukha Mata Rama Nakukha Muta Rama Ni
పాటే పాట రామ నీ బాటే బాట రామ నీ దొక్క మాట రామ నాకొక్క మూట రామ నీ పాటే పాట రామ నీ పాటే పాట రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ పట్టాభి రామ రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ పట్టాభి రామ రామ నేనంతైనను రామ వేరించలేను రామ ఎన్నడైనను రామ పయగలేను రామ నేనెంతైనను రామ వేరించలేను రామ ఎన్నడైనను రామ పాయగలేను రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ పట్టాభి రామ రామ విరాజిత రాజ రామ ముఖజిత రాజ రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ రామ విరాజిత రాజ రామ ముఖజిత రాజ రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ పట్టాభి రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ పట్టాభి రామ రామ కోదండ రామ రామ